నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కబ్జాదారులకు ప్రైవేట్ శ్మశాన భూములు ప్రభుత్వ భూములంటూ తారతమ్యం లేకుండా ఎప్పుడెప్పుడు మింగేద్దామని కంటికి కనబడితే కన్నేసి కబ్జాకు పాల్పడడంలో కబ్జాదారుల నైజం. ఇది నిత్యం వరంగల్, హన్మకొండ, కాజుపేట పట్టణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ భూమిలోని అభయాంజనేయ స్వామి దేవాలయానికి ఎసరు పెట్టిన కబ్జాదారులు వివరాల్లోకి వెళ్తే హన్మకొండ హంటర్ రోడ్లోని న్యూ శాంపేట శివార్లో సర్వే నెంబర్ 122లో స్థానికులు గత 15 సంవత్సరాల క్రితం సుమారు 2 ఎకరాల స్థలంలో పెద్ద గుట్టలను చదును చేసి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించుకొని పూజలు చేసుకుంటూ తెలుగు పండుగలు అన్నీ ఇక్కడనే జరుపుకుంటారు. కబ్జాదారులకు ఇవి ఏమీ పట్టినట్లు దేవాలయ ప్రహరీ గోడను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం జేసీబీతో గోడను కూల్చివేసి దేవాలయ భూమి కబ్జాకు తెరలేపారు. దీంతో శ్రీ అభయాంజనేయ స్వామి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఇటు విషయాన్ని కమిటీ సభ్యులు శనివారం హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశామని కమిటీ అధ్యక్షులు మార్తా రాజేందర్ తెలిపారు. నెంబర్ 122లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం అంతా కూడా పెద్ద బండరాళ్లతోని రాయి గుట్టలు ఉండే, దాన్ని అంజన కొండ అని కూడా దాన్ని పిలుచుకునేది. అప్పటి నుంచి కూడా ఒక ఆంజనేయ స్వామి యొక్క కొండగానే పేరు ఉన్నది. మన హన్మకొండ ఏదైతే పేరు ఉందో జిల్లాకు, అదే ఈ బండకు కూడా అదే ఉండే ప్రాంతానికి. కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అనేక సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా గుట్ట మీద ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించేది. తర్వాత ఫస్ట్ అభయాంజనేయ స్వామి గుడి ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. తర్వాత ఆ కొండలు తొలగిస్తున్న క్రమంలో ఆ తవ్వకాలల్లో ప్రసన్నాంజనేయ స్వామి, పురాతనమైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము ఆ తవ్వకాలలో లభ్యమైంది. దాన్ని ఈ ప్రాంతవాసులందరూ కూడా ఎక్కడైతే ఆ విగ్రహం లభ్యమైందో అక్కడే అదే స్థలంలో దాన్ని ప్రతిష్టాపించి అక్కడ ఒక గుడి నిర్మించుకొని పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత హిందువులందరికీ కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి పూజా కేంద్రంగా ఈ యొక్క దేవాలయాల ప్రాంతం ఉన్నది. ఇక్కడ హిందువుల అన్ని పండుగలు కూడా, దసరా ఉత్సవాలు కానీ, గణేష్ ఉత్సవాలు కానీ, దీపావళి ఉత్సవాలు కానీ, సంక్రాంతి ముగ్గుల పోటీలు కానీ, ఉగాది ఉత్సవాలు కానీ అన్నీ కూడా ఇక్కడ వేల సంఖ్యలో హాజరవుతారు. ఘనంగా నిర్వహిస్తాం. రావణాసుర వధ కార్యక్రమం కూడా మరి ఇదే ఎకరం, సుమారు 122 సర్వే నెంబర్లు ఉన్న ఎకరం ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం ఆవరించి ఉన్నది. ఇటువంటి హిందువులకు ఒక ఆరాధ్య కేంద్రంగా ఈ యొక్క ప్రాంతం ఈరోజు ప్రసిద్ధిగాంచి ఉన్నది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ అండర్ రోడ్డు ప్రాంతమే కాకుండా హన్మకొండ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా, ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా ఈ యొక్క గుడికి రావడము, పూజలు చేసుకోవడము, నిత్య పూజలు అన్నిటి ఈ ప్రాంతంలో జరుగుతాయి. ఇది కూడా ఎవరిది పట్టా భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో సహజంగా పురాతన కాలం నుంచి కూడా దేవాలయం ఉన్నది కాబట్టి అదే దేవాలయంలో కొత్త దేవాలయం నిర్మించడం జరిగింది. దీనికి కొంత భాగం ప్రహారీ లేనందున దేవాలయ కమిటీ వాళ్ళు, ఈ ప్రాంత కాలనీవాసులందరూ కలిసి కూడా కొంత ప్రహారీని నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం మరి కొంతమంది మున్సిపల్ అధికారులు అని పేరు చెప్పుకొని వచ్చారు. మరి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ అవునా కాదనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు అయితే మాకు ఏదైనా దేవాలయ కమిటీ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, స్థానిక కార్పొరేటర్కు చెప్పడము, ఏదైనా నోటీస్ ఇవ్వడము చేసి ఆ పని చేస్తారు. కానీ వారు మరి సుమారు 6 గంటల ప్రాంతంలో ఒక జేసీబీని తీసుకొని వచ్చి కొంత దేవాలయానికి సంబంధించినటువంటి ప్రహారీ గోడను ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. మెజారిటీ ఉన్నటువంటి హిందూ సమాజంలో ఈరోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఈరోజు మరి ఎవరైతే గుర్తు తెలియని భక్తులు వచ్చి ఈరోజు మా దేవాలయం యొక్క ఆవరణను కొంత ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దాన్ని ఈరోజు మీ ఇక్కడ ప్రాంతవాసులందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇదే విషయమై గౌరవ కలెక్టర్ గారిని, మున్సిపల్ పోలీస్ కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, సంబంధిత సుబేదారి సిఐ గారిని అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దేవాలయం యొక్క స్థలాన్ని కాపాడాలని. అదేవిధంగా హిందూ సంఘాలు కూడా, విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి వెళ్ళారు. ఇక ముందు కనుక ఎవరన్నా ఈ గుడి, ఆ దేవాలయం యొక్క ఆవరణ విషయంలో ప్రభుత్వాధికారులు కానీ ఎవరు కానీ అక్రమంగా వచ్చి ఈ యొక్క గుడిని ధ్వంసం చేయాలని, లేదా గుడి జాగాను ఆక్రమించుకోవాలని, గుడికి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని ప్రవర్తిస్తే మాత్రం ఈ ప్రాంతవాసులందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం తయారుగా ఉన్నది. కాబట్టి ఇకనైనా జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు కానీ ఇటు విషయమై జోక్యం చేసుకొని మత సామరస్యం
దెబ్బతినకుండా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మేము మా శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ సమస్యను వారికి విన్నవించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న ఇట్లా సీరియల్గా